సంబంధించింది అట్లా కొన్ని విషయాలు ఇంకా మనకు సంబంధించింది. డ్రైవర్ ఏదైనా పెట్టి అనవసరంగా క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. డ్రైవర్కి మనకి ఆర్డర్ క్యాన్సిల్ చేసి హక్కు ఉండాలి. ఇటువంటి డిమాండ్స్ కూడా మన వాళ్ళు చెప్పారు. అట్లాగా పేమెంట్ విషయంలో పోర్ట్ రోడ్ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పనేది. ఇటువంటి విషయాన్ని కూడా 24వ తేదీ ఇది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మనతో కూర్చుంటూ ఉన్నారు. ఆ విషయం రిటర్న్గా మనకి రాసుకోవడానికి లీగల్ టీం ఒప్పుకోదని చెప్పని డైరెక్ట్గా సిఐ గారికి వారు లెటర్ రాసి ఇచ్చారు. అందుకని ఆ లెటరు మనకి ఆ విషయాలన్నీ వివరించేదానికోసం సిఐ గారు కూడా మన దగ్గరకు వచ్చారు. వారికి సంబంధించి మన 4 మాటలు మన జరిగిన విషయం చెప్తారు. ఓకే, ఈరోజు మీరందరూ అటెండ్ అయిన తర్వాత అజయ్ బాబు గారు వాళ్ళందరూ పిలిపించిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఎంప్లాయీస్ అందరూ, బట్ కాకపోయినా వాళ్ళందరూ బాధ్యత తీసుకొని చేయాల్సిన బాధ్యత ఉంది. అక్కడ దాంట్లో కూర్చున్నంత మాత్రం మేము ఎంప్లాయీస్ అని చెప్పడానికి లేదు. కొన్ని లీగల్గా చట్టపరంగా వాళ్ళు ఏవైతే చేయాల్సిందో అవి చాలా లొసుగులు ఉన్నాయి. వాటన్నిటి క్లియర్గా చెప్పాం. దాంట్లో ఇంపార్టెంట్, మీరు ఎక్కడైతే ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఉన్న సందర్భం ఉందో కదా, దాంట్లో మీరు కస్టమర్తో మాట్లాడడానికి, కస్టమర్ కేర్ అతను మాట్లాడడానికి, మీతో కలిపి మాట్లాడడానికి కాన్ఫరెన్స్ కాల్ అనే ఫెసిలిటీ లేకుండా పోయింది. కాన్ఫరెన్స్ కాల్ అనేది ఫెసిలిటీ ఖచ్చితంగా ఉండాలి అనేది ఒకటి మా తరఫు నుంచి చెప్పాం. రెండవది, మీకు ఏదైనా సమస్య వచ్చి ఆ సమస్య ఒకవైపు నుంచి ఆలోచించి మీ మీద నిర్ణయం తీసుకునే విషయంలో కూడా మీ తరఫు నుంచి కూడా దాంట్లో గ్రీవెన్సెల్లో పర్సన్స్ ఉండాలని చెప్పేసి వాళ్ళకి చెప్పాం. ఇవి సాధారణంగా చేయాల్సిన డిమాండ్లు అవన్నీ. ఇక మిగిలిన మీరు చెప్పినటువంటి 50 మీరు ఆ కమిషన్ తగ్గించుకోవడం లాంటి విషయాలు కానీ, తర్వాత రేట్లు పెంచే విషయాలు కానీ, అవన్నీ కూడా వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు. మీరు పెట్టే డిమాండ్లు కావచ్చు, అవి ఆ డిమాండ్లకు సంబంధించి వాళ్ళు మీరు మాట్లాడితే ఆ రాఠీ గారు ఏమన్నారంటే 1 వీక్లో మేము ఆ డిమాండ్లన్నీ పరిష్కరించడానికి వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యే విధంగా మేము నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. మీరందరూ హ్యాపీ ఫీల్ అయ్యే విధంగా మేము నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. అదే వాళ్ళు రాసిచ్చారు. ఏమైనా రాసిచ్చారంటే మీ డిమాండ్స్, పోర్టర్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మేము డిమాండ్స్ నోట్ చేసుకుంటాం. మేము ఈ డిమాండ్స్ రిజాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత బై 24th జూన్ 24వ తారీఖు జూన్ కల్లా మేము మీరు చెప్పిన డిమాండ్లో మీకు ఇబ్బంది లేకుండా మీరు అందరూ సాటిస్ఫై అయ్యే విధంగా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదే దీన్ని రాసిచ్చారు. కాపీ మీకు కూడా ఉంటుంది. సో మీరు 24th వరకు ప్రయత్నం చేయండి. సరే, ఇది ఓకే. మూడవది, ప్రజాస్వామ్యబద్ధంగా చేయడం అనేది నిరసన ఎట్లా చేస్తామంటే, కామన్గా ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ దోస్తు అప్పటిగిన తర్వాత ఫోన్లు నిన్ను అంటూ కోపం వచ్చి తిట్టాడు. ఏం చేస్తావు? ఇస్తావా డబ్బులు? ఇవ్వవు కదా. ఏదైనా హెల్ప్ అడుగుతాడు, చేస్తావా? చెయ్యం. మనకు నారాజు చేసినందుకు ఎందుకు హెల్ప్ చేస్తాం? చెయ్యండి, ఆపేసేయండి. మీరు కూడా 4 పక్కల నుంచి ఉన్నారు కదా హైదరాబాద్ సిటీకి. మీరంతా మీరు యూనిటీ ఉంటే మీ అంతా మీరే ఒకరు తయారు చేసుకోవచ్చు. ఒక యాప్ క్రియేట్ చేసుకోవచ్చు. 10,000 పెడితే యాప్ తయారవుతుంది. 2,000 పెడితే డొమైన్ తయారవుతుంది. ఇంకో 12,000 పెడితే మీకు సర్వర్ వచ్చేస్తుంది. మొత్తం 50,000 రూపాయలు రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇటు పక్కన హైదరాబాద్ సెంటర్లో ఉన్నా. నేనే ఆటో డ్రైవర్ని, హోటల్ డ్రైవర్ని. నాకు తెలిసిన 5 ఆర్డర్లు ఉన్నాయి. బట్ 4 ఆర్డర్లు హైదరాబాద్ సంబంధించిన ఆర్డర్లు. నేను పోలేను అక్కడ దాకా. నేనేం చేస్తా? కంపెనీకి పంపిస్తాను. కంపెనీ అంటే యూనియన్ పంపిస్తే నాకు కమిషన్ వస్తుంది. ఇక్కడ నా వెహికల్తో నేను ఆర్డర్ చేసుకుంటాను. సింపుల్. ఎక్కడైనా సమస్య ఎక్కడైతే ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే దొరుకుతుంది. జపాన్లో భూకంపాలు ఎక్కువ వస్తాయి కాబట్టి జపాన్లో ఇల్లు ఎట్లా కట్టాలని తయారు చేసుకోవాలి. ఇజ్రాయెల్లో పంటలే పండుగ, ఎడారి, డ్రిప్ ఇరిగేషన్ తయారు చేశారు వాళ్ళు. సో ఇట్లాంటి ఇష్యూస్ ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడే పరిష్కారానికి, ప్రపంచానికి పరిష్కారం అక్కడే దొరుకుతుంది. మీకు ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి, మీలో ఎవరికో ఒకరికి ఆలోచన రావాలి. ఇప్పటికల్లా చాలామంది ఉన్నారు సార్, యాప్స్ తయారు చేస్తున్నారు, మంచి మంది ఉన్నారు. చేయండి. ఎవరికో చేయడం. ఒకప్పుడు పోర్టర్ అనే వ్యక్తి మీలాగా స్టార్ట్ చేసిన వ్యక్తి కదా, వాడికి ₹1,00,000 రావచ్చు రోజుకి. మీ అందరు కలిపి మీరు ఒక 2-3 లక్షలు సంపాదించి సరిపోతుంది కదా రోజుకి. మీ అందరి ఖర్చులు వెళ్ళిపోతుంది. అంటే నా ఆలోచన, అది మీరు తర్వాత విషయం కానీ. బట్ కానీ ప్రజాస్వామ్యబద్ధంగా చేయండి. ఇప్పుడు కానీ 24వ తారీఖు కానీ ఎప్పుడైనా చేయండి. చేసేది ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా వస్తుంది. రెండవది, లీగల్గా ఏం చేయాలనేది అడిషనల్ డీసీపీ సార్ నేను చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఓకే, ఇది మా తరఫు నుంచి మేము చెప్పదలుచుకున్నాం. సిఐ గారికి ధన్యవాదాలు, పోలీస్ డిపార్ట్మెంట్ గారికి ధన్యవాదాలు. తర్వాత మహేష్ కూడా కదా, ఆ మహేష్ని కూడా ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నాం. ఎందుకంటే అతను వీడియో మాకు వచ్చిన తర్వాత ఈరోజు చేస్తాను కాబట్టి రాత్రి తీసుకున్నాం. కామన్గా సిఐటి వాళ్ళకు కూడా తెలుసు, ముందస్తు అరెస్టులు వేస్తూనే ఉంటాం మనం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో
ముందు సర్వ్ చేసుకున్నాం, తీసుకున్నాం, పంపించేస్తాం. అట్లాంటిది ఏం జరగదు. మళ్ళీ ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు, నన్ను డైరెక్ట్గా అడగచ్చు. ఓకే, ఈ విషయంలో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వారు బాగా సహకరించారు, అందుకు ధన్యవాదాలు. అయితే యాప్ల విషయంలో ఇప్పటికే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మన అందరికీ తెలుసు. పోర్ట్ రోడ్ ఇప్పుడు మనకు స్టార్ట్ అయినట్టే ఒకళ్ళు ఇద్దరు స్టార్ట్ చేస్తారు, తర్వాత అందరూ పోర్ట్ రోడ్ లాగానే మారుతున్నారు. అందుకని గవర్నమెంట్ యాప్ తీసుకొని రావాలనేటువంటిది మన డిమాండ్.